బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. నేను అప్పుడు అదే అనుకున్నాను, శతమానం భవతి, నేను లోకలు, సక్సెస్, ఫుల్ స్వింగ్, ఇటు ఫిదా షూటింగ్, దువాడ జగన్నాథం 25th ఫిలిం, ఇంత హైప్లో హ్యాపీ మూమెంట్స్లో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరగడం చాలా కష్టంగా ఉండే నాకు. సో అది దాటేయడానికి సడన్గా ఒక స్వీట్ మెమొరబుల్ ఒక మూమెంట్ లాగా అది రావడం అనేది నిజమేనండి. అది మాత్రం 100% ఇట్స్ అ గ్రేట్ బ్లెస్సింగ్ అనొచ్చు. కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉండదండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మేము పెట్టినప్పుడు దిల్ సినిమా అప్పుడే నాకు నరసింహారావు గారని నాకు ముహూర్తం డేట్లు చెప్పేవాడు, కాచిగూడలో ఉండేవాడు. అప్పుడు అన్ని పేర్లు తీసుకొని అందరి తీసుకొని వైఫ్ పేరు కూడా అడుగుతూ అందరు నేమ్స్ ఇస్తే ఈవిడ పేరు వచ్చేలాగా చూసుకోండి మీ లైఫ్లో అన్నాడు. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, మేము ముగ్గురు బ్రదర్స్ అండ్ పార్ట్నర్స్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అప్పుడు అలా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు గిరి కూడా ఉండే నాతో దిల్ సినిమాకి. సో ఆయన చెప్పాడని అప్పుడు ఆవిడకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, నేను అనుకొని చెప్పేసిన తర్వాత అలా జరుగుతూ ఉండేది. బట్ ఎప్పుడు ఇంట్లో మా ఇద్దరి మధ్యలో సందర్భం వచ్చినప్పుడు అలా జరుగుతుండే, మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా? బట్ ఒక మనిషిగా నేను సినిమాకు పని చేయటానికి వర్క్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గర నుంచి నాకు తెలియని సపోర్ట్ ఉండేది. సపోర్ట్ అంటే తను ఇన్వాల్వ్ అయ్యి నాకేదో చెప్పేదని కాదు, ఓ ఇంట్లో వైఫ్గా నన్ను ఆపలేదు. నా హార్డ్ వర్క్ నేను చేసేదాన్ని ఎప్పుడు ఆపేది కాదు. మ్యాక్సిమం అవుట్డోరు, అబ్రాడ్ షూటింగ్స్ అన్నీ మేము ఫ్యామిలీతోనే వెళ్ళేవాను. సో వాళ్ళకి ఇచ్చే టైం అక్కడే మ్యాక్సిమం కదా అని వెళ్ళేవాను. సో లాస్ట్ ఫిలిం ఇస్ ఎవడు తర్వాత వెళ్ళడం కుదరలేదు, డాటర్ మ్యారేజ్ ఇవన్నిటి వల్ల. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా, లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? సడన్ డెత్. అంటే తనకి యాక్చువల్ ఈ సైడ్ డిసీజ్ అనేది ఎప్పుడు లేదు. అంటే కొన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటివి అదేనేమో. February 27th నేను అబుదాబి వెళ్ళాను డీజే షూటింగ్కి. అక్కడ 4th నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని ఎందుకో నేను అక్కడి నుంచి అంటే యూఎస్ వెళ్ళిపోవాలి 11th. సో 15 days అవుతుంది, సరే గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు అని మధ్యలో బన్నీకి, హరీష్కి నాకు ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పేసి 2 days హైదరాబాద్ వచ్చాను. 5th and 6th, March 5th and 6th. 6th రోజు సాధారణంగా నేను ఎటు బయటికి వెళ్తున్నప్పుడు లేట్ నైట్స్ సెండ్ ఆఫ్ ఇవ్వదు నాకు. నేను కూడా లేవమని చెప్పను, ఎందుకంటే లేట్ నైట్ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ ఎందుకు, పడుకునేటప్పుడే చెప్పేసుకొని పడుకొని వెళ్ళిపోయాను. ఆ రోజు నేను 6th లేవలే, 1:45 కూడా, 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. గ్రాండ్ సన్ ఉండడని వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకున్నాను, నేను పైన బెడ్రూమ్లో పడుకున్నాను. డ్రైవర్ని పంపించి తనే లేపి నేను రెడీ వస్తుంటే హాల్లో కూర్చున్నాను. బయట వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి March 6th ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th, 6th నేను రావాల్సింది లేకుంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. 6th రోజు ఈవినింగ్ గ్రాండ్ సన్ని తీసుకొని మేము ఇద్దరం కార్లో వెళ్ళాం. అలా వెళ్ళాం రౌండ్ అని. నేను ఇంటికి రాగానే వాడు బయట ఆడుతున్నాడు, తీసుకొని వెళ్ళాం. సో 6th వెళ్ళిన తర్వాత 10th అబుదాబిలో నేను ఫ్లైట్ తీసుకునే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ల్యాండ్ అయ్యాక ఆ రోజు 11th ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 7 o'clock నేను ఫోన్ మాట్లాడాను అక్కడ దిగాను. ఇండియన్ టైం 6:55 వచ్చాక తన ఫోన్ ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను తన ఫోన్. సో March 11th
నా కాల్ తర్వాత నా డాటర్ కాల్, ఆ రెండే కాల్స్ ఉన్నాయి ఆ రోజు. తర్వాత ఏ కాల్స్ అన్ని మిస్డ్ కాల్స్. సో షీజ్ వాట్ హ్యాపెండ్, ఆ రోజు 11th రోజు తను 10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, ఓకే. దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మా సన్నీలా కూడా వచ్చేసి హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి ఇవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయాక తగ్గిపోయింది. మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 hour, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజు వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీ వన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళు డౌట్ వచ్చి టక్గా హాస్పిటల్ తీసుకురా. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీస్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాడ్ వెళ్ళాం. పాల్కాడ్ వెళ్ళినప్పుడు కూడా అన్ని అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్ట్ చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సార్ నేను ఒక్కరిని కానీ ఇద్దరం వెళ్ళాం. సో 1 week అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం, ఫుల్ టైం 1 week ఇద్దరం కలిసి ఉన్నాం. రాజుగారు మీ మ్యారేజ్ 25 years అనుకుంటా నాకు తెలిసి. 25 కంప్లీట్, 26 కంప్లీట్ అయ్యాయి మొన్న April 19th 26. సో 25 years మీ లైఫ్లో అంటే మీ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసిన వ్యక్తి అంటే మీ ఆవిడే. అంటే మీరు అసలు ఏమీ అనే టైంలో కూడా మిమ్మల్ని చూశారు, మీ సక్సెస్లో మిమ్మల్ని చూశారు, మీ ఫెయిల్యూర్స్ చూశారు, ఎవ్రీథింగ్ షీ నోస్. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది అంటే దేర్ ఇస్ నోబడీ విత్ హూమ్ యూ కెన్ షేర్. అంటే పర్సనల్గా ఫ్యామిలీ లెవెల్లో మీ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ ఎలాంటిదండి? అంటే దిస్ కైండ్ ఆఫ్ మీరు ఇప్పుడు వన్స్ యూ గో హోమ్ యువర్ అలోన్. అంటే అదేనండి, నాట్ ఐఎమ్ అలోన్. ఇప్పుడు అంతకుముందు నేను నా వైఫే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇన్సిడెంట్ అయిన నుంచి మా పేరెంట్స్, నా డాటర్, నా సన్నీలా, మై బ్రదర్ సన్, ఎవ్రీ వన్ విత్ మీ ఓన్లీ. అంటే నాకు అది కనిపించకుండా వాళ్ళందరూ రౌండ్ చేసేసారు. బట్ గ్రాండ్ సన్ వల్ల కూడా చిన్న ఎనర్జీ ఉంది. బట్ ఎంత ఏజ్ ఉన్నా ఐ నో వాట్ ఈజ్ ఐఎమ్ సఫరింగ్ ఈజ్ ఇన్సైడ్. బట్ ఇన్ని పనులు ఉన్నాయి, నేను డల్ అయిపోతే చాలా ఇంపాక్ట్ ఉండేలాగుంది. సో దాంట్లో నుంచి బయటకు వస్తూ బట్ అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ రావట్లే. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, కానీ ఐఎమ్ మిస్సింగ్. ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. అసలు ఇది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కాంబినేషన్. ఆర్యాలో మీరు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, మళ్ళీ అదే కాంబినేషన్ అగైన్. ఇప్పుడు హరిశంకర్ యాడ్ అయ్యారు అనుకోండి బికాజ్ ఇది డైరెక్టర్. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? అంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఫిలిం? బన్నీ అటైర్, ఆయన స్టైల్ అది ఇది చూస్తుంటే ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఇప్పటికీ అసలు కంప్లీట్గా. సో ఆర్య, పరుగు 2 సినిమాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ 2008 పరుగు 9 years అవుతుంది. ఆల్మోస్ట్ 4 years నుంచి బన్నీ నేను రకరకాల స్క్రిప్ట్స్ డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. ఏది మెటీరియలైజ్ కావట్లేదు, ఏది ఎక్సైటింగ్గా లేదు, నాకేదో అనిపిస్తే తనకేదో నచ్చకపోవడం, ఇలాంటి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయలేకపోయాం. నా డాటర్ ఎప్పుడో ఒకసారి ఒక విష్ ఉండే తనకి, 25th ఫిలిం బ్యానర్లో వచ్చేటప్పుడు సంథింగ్ కాంబినేషన్, అది బన్నెన్ అయితే బాగుంటుంది డాడీ అని.